స్నేహితులు, ఇప్పటివరకు మనం విన్న తిరుమల రియల్ స్టోరీ ప్రేమ, విరహం, త్యాగం, అప్పు వరకు వచ్చింది. కాని కథ అక్కడితో ముగియలేదు. కుబేరుడి అప్పు తర్వాత జరిగిన అసలు మార్పు ఇదే. శ్రీనివాసుడు పద్మావతి వివాహం వైభవంగా జరిగింది. దేవతలు పూలు కురిపించారు. లోకమంతా ఆనందించింది. అలాంటి సమయంలో లక్ష్మీదేవి ఎక్కడుంది? ఆమె వైకుంఠంలో లేదు. ఆమె అప్పటికే భూలోకంలోనే ఉంది. భృగుమహర్షి సంఘటన తర్వాత అలకతో భూలోకంలో తపస్సు చేస్తోంది. వివాహం జరిగిన సంగతి భూలోకంలో ఉన్న లక్ష్మీదేవికి తెలిసింది. మొదట ఆమె మనసు బాధపడింది. అలక వచ్చింది. కాని శ్రీనివాసుడు ఆమెను శాంతింపచేశాడు. అప్పుడు లక్ష్మీదేవి గ్రహించింది, పద్మావతి వేరు కాదు, తానే. 2 రూపాలు, ఒకే దైవతత్వం. అలక విడిచిన లక్ష్మీదేవి శ్రీనివాసుని దగ్గరకు చేరింది. స్వామివారి వక్షస్థలంలో స్థానం పొందింది. పద్మావతీదేవి మాత్రం తిరుచానూరులో అలమేలు మంగగా ప్రత్యేకంగా నిలిచింది. అందుకే స్నేహితులు, తిరుమలలో లక్ష్మీ స్వామివారి హృదయంలో ఉంటుంది. తిరుచానూరులో పద్మావతి ప్రత్యేక దర్శనమిస్తుంది. ఇద్దరూ వేరు కాదు, ఇద్దరూ ఒకటే. ఇక్కడితో కథ ముగిసిందా? లేదు. ఇక్కడితో కథ మన జీవితాలకు చేరుతుంది. ఈరోజు కూడా తిరుమలలో హుండీ నిండుతూనే ఉంటుంది. భక్తుడక్కడికి డబ్బు ఇవ్వడానికి కాదు, భారం వదిలేయడానికి వస్తాడు. అందుకే భక్తుడు ఖాళీ చేతులతో రాడు, కాని ఖాళీ మనస్సుతో వెళ్తాడు. తిరుమల దేవుడు రాతి విగ్రహం కాదు, అతను నమ్మకం, అతను ఆశ, అతను ఓదార్పు. ఒక్కసారి గోవిందా అని పిలిస్తే చాలు, అతను వినేస్తాడు. ఇదే తిరుమల రియల్ స్టోరీ. కథ ముగిసింది, కాని భక్తి మాత్రం ఎప్పటికీ ముగియదు. జై శ్రీమన్నారాయణ.